సో పెళ్లి సందడి డాడీ ఫిలిం, అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు, అయినా అడుగుతున్నాను. బట్ ఎలా డాడీ ఫిలిం చూసావు అసలు? యా ఆఫ్ కోర్స్. అంటే వాట్ డిడ్ యూ ఫీల్, హౌ డూ ఫీల్, వాట్ డూ ఫీల్ అబౌట్ డాడ్ యాజ్ అన్ యాక్టర్? అంటే నాన్న ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ దగ్గరైన నాన్న యాక్టర్. చూసారా నాన్న? అంటే రిలేటబుల్ గై, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్. నువ్వు కాదా? అంటే నేను ఇప్పుడే వచ్చా, ఆడియన్స్ చెప్పాలి. నీకేముంది చెప్పు. నీకేముంది? నాకు నేను చెప్పనా? నీకేముందో చెప్పు, తర్వాత నాకేమనిపిస్తుందని చెప్తా. నాకు యాక్షన్ ఇష్టం. నేను అనబోయాను అనేసావు. నువ్వు అసలు ఒక యాక్షన్ సినిమాలో మంచి ఎలా అంటే, ఇప్పుడు వెనకాల ఉండే స్కై స్క్రేపర్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ కి జంప్ అయ్యే ఒక మిషన్ ఇంపాసిబుల్ అలాంటి మూవీలు చూడాలండి. కొంచెం మాసిన గడ్డంతో సిగరెట్ ఇట్లా అని అలా. కానీ ఇప్పుడు పెళ్లి సందడి గురించి స్వీట్ గుడ్ బాయ్. సో సినిమాలో నీ పేరేంటి చెప్పచ్చా? చెప్పకూడదండి. ఓకే చెప్పద్దు. నీ పేరేంటమ్మా చెప్పచ్చా? అదే చెప్పచ్చా? సహస్ర. సహస్ర, ఆహా మంచి పేరు, మంచి డీప్ నేమ్. సో ఇప్పుడు నాకెందుకు ఇష్టమో పెట్టేసినట్టు నేను చెప్పాలి కదా. సౌందర్యలహరి సాంగ్, స్వప్న సుందర అదనమాట. ఓ అదే అర్థమైంది కదా. ఆ పాట ఎప్పుడు ఎక్కడ ఏ రేడియోలో ఎక్కడ భోగినా కూడా నా గురించే అనుకుని, నా కోసమే అనుకుని నేను ఫీల్ అయిపోతాను. యూ సా ది వండర్ఫుల్ సాంగ్. వండర్ఫుల్ సాంగ్ కదా. పాడతావా లీలా? నాకు పాడడం రాదండి. నో ప్రాబ్లం, నేనే పాడతా, అందరి కోసం నేనే పాడతా. కానీ ఒరిజినల్ చూసావు కదా, వాట్ డిడ్ యూ ఫీల్? అంటే సినిమా సైన్ చేసినాక చూడడం కాదండి, మొదటి నుంచి ఎప్పుడో, అంటే మా ఇంట్లో యూజువల్గా ఒక పండుగ అయిన తర్వాత అందరూ కూర్చొని చూసే సినిమా కాబట్టి రెపిటేటివ్ టైమ్స్ చాలాసార్లు చూసాం. సో యా. అండ్ obviously you came into the film industry expecting obviously to make it into a big ఇది. What is your experience ఈ వరకు సినిమా తర్వాత వర్క్ చేసిన? బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ ఇప్పటి వరకు కన్నడ ఫిల్మ్స్ చేశాను, బట్ ఇట్ వాస్ మై ఫస్ట్ లాంచ్ ఇన్ తెలుగు. అండ్ కంప్లీట్గా ఇట్స్ ఎ వెరీ బబ్లీ క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ ఆ క్యూట్నెస్, ఆ నాటీ ఎక్స్ప్రెషన్స్ అయినా చాలా ద వెరీ న్యూ ఫర్ మీ. సో రాఘవేంద్రరావు గారు, గౌరీ గారు కూర్చొని ఎనాక్ట్ చేసి చూపించి, సో నేను కూడా ఇలా యాక్ట్ చేయొచ్చా అని నాకు అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారు ఎలా చెప్పారు? బికాస్ సార్ ఈజ్ లైక్ ఫర్ అస్ లైక్ వావ్ అనమాట. నేను సార్తో వర్క్ చేశాను చాలా, అంటే ఈ అన్నమయ్య ప్రాజెక్ట్స్లో వాటిలో. బీయింగ్ అండర్ హిమ్ ఇన్ హిస్ టీమ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయన ప్రొటెక్షను, డైరెక్షను అన్నీ కనిపిస్తాయి మనకి, ఒక విధమైన ఇది కనిపిస్తున్నట్టు. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. వాట్ డిడ్ యూ ఫీల్? No, I was very happy అండి. ఎలా చెప్పారు సీన్? ఎట్లా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ తీసుకుని చెప్పు. డైలాగ్ కన్నా ఐ థింక్ వర్క్షాప్ చేసామండి ఫస్ట్లో బిఫోర్ గెటింగ్ ఆన్ ఫ్లోర్. కానీ ఆయన వచ్చినాక మొత్తం స్పాంటేనియస్గా ఇలా మొత్తం ఆయన స్పాంటేనిటీతో. సో టఫెస్ట్ సీన్ ఏదనిపించింది అందులో? ఏడుపు కానీ, ప్రేమ చూపించడం కానీ, సిగ్గుపడడం కానీ? సిగ్గుపడడం చాలా కష్టం. అవునండి. ఎస్పెషల్లీ కరెక్ట్. నువ్వు చెప్పిన తర్వాత రోషన్ యూ ఆల్సో షుడ్ షేర్ హౌ డైరెక్టర్ చేసి చూపించేవారు. ఎగ్జాంపుల్ మీరు లిరికల్ వీడియోస్లో చూస్తుంటే అమ్మాయిని ఇట్లా పట్టుకుని అలా చేసి చూపించేవారు అన్నీ, కొన్ని స్టఫ్ అంతా. ఎందుకంటే ఆయనకి మాస్ పల్స్ తెలుసు, కొన్ని గిమిక్స్ కొన్ని అయ్యి చేసి చూపించేవారు అన్నమాట సెట్లో. ఎక్కడైనా ఆక్వర్డ్నెస్ ఉండేది? ఐ మీన్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. బోత్ ఆఫ్ యూ ఆర్ అంటే ఫెయిర్లీ న్యూ టు ద ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ ఇద్దరికి ఎక్స్పోజర్ ఉన్నా కూడా ఇద్దరితో ఒకళ్ళతో ఒకళ్ళు డీల్ చేస్తున్నప్పుడు కొంచెం సిగ్గుపడ్డం, కొంచెం మొహమాటం. బికాస్ హీరోయిన్ అది కూడా పరమ రొమాంటిక్ సినిమా. మీ ఇద్దరి మధ్య ఆక్వర్డ్నెస్ ఉండేదా? అంటే స్టార్టింగ్లో ఉండింది, బట్ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు అంతే బేసిక్గా. సో గో ఆన్, యూ టెల్ మీ. ఇప్పుడు రోషన్కి దేవర్ సార్ ఇట్లా ఇది చేసి చూపించారు, నీకు ఎట్లా ఇలా ఏడు ఇలా నవ్వు అని చెప్పి చూపించారా? ఇలా ఏడు ఇలా దానికన్నా ఐ థింక్ సాంగ్స్లో పట్టుకోవడం, లైక్ హోల్డింగ్, అది కొంచెం హెల్ప్ చేశారు. అంటే సీన్స్లో ఎలా చేసి చూపించారు అనేది క్వశ్చన్. అదే నువ్వు అదే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నాడు కదా, చెప్పమ్మా. సీన్స్లో అంటే ఏం చెప్పాలి అంటే చెప్పు, సిచ్యువేషన్ ఇచ్చేవారు, ఇదమ్మా అదమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనేది. ట్యూషన్ టీచరా?
ఏంటండి మీరు ఏమడితే ఏం చెప్తుంది? అదే అది కాదండి, మీరేమన్నారు? సాంగ్లో ఆయన నేర్పించారు కాదు, ఇలా జుట్టు పట్టుకోవడమేనా? పట్టుకో వద్దులే. అమ్మో ఓకే అన్న. రోషన్ అప్పుడే ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి బాబోయ్ ఏంటిది అనే ఎక్స్ప్రెషన్ పెట్టేశాడు. బట్ యూ హ్యాడ్ గుడ్ ఫన్ కదా. ఎక్కడైనా ఇద్దరికి కొంచెం పోట్లాట్లు ఈగో ఇష్యూస్ వచ్చాయి? వస్తాయి కదా, అందరికి వస్తాయి. అంటే న్యూ యాక్టర్స్కి రావని నా ఫీలింగ్. అంటే మీ ఫ్యూచర్లో రావచ్చు, బట్ ఇద్దరం ఒక న్యూ యాక్టర్స్ కదా, సో నాకైతే ఎక్కడ అనిపించలే. సో నీకు అనిపించిందా? నీకు అనిపించినా? లేదండి. ఆయన చూసి మాట్లాడుతున్నాడు, నువ్వు నాకే చూస్తున్నావా? లేదండి, లేదు అలాంటివి వెరీ కంఫర్టబుల్. పాపం అలా ఉండదు జనరల్గా. ఎలా ఉంటుంది? మళ్ళీ ఎందుకో నటిస్తుంది ఇక్కడ. ఎలా ఉంటుంది మామూలుగా చెప్పేసే సేమ్ డైరెక్టర్ లాగానే గౌరీ గారు. యు మీన్ RAK SHASI డస్ నాట్ టెల్ ఇట్ అవుట్. ఎవరు? RAK SHASI అంతేనా? సేమ్. రాక్షసి అని డైరెక్ట్ గా అనేసేయండి. అంటే నేను స్పెల్లింగ్ చెప్తే నీకు అర్థం కాదని చెప్పి తెలివిగా ట్రై చేస్తాను. వద్దు, డైరెక్ట్ చెప్పండి ఏదైనా ఉంటే, మొహమాటం లేదు. రాక్షసేనా? అంతేలేండి. సో ఇప్పుడు దీనికి యూట్యూబ్ టైటిల్ పెడతాం మేము, ఇంట్రడ్యూసింగ్ రాక్షసి. ఆమె రాక్షసి. అక్కడ రాఘవేంద్రరావు గారు ఎంత బ్యూటిఫుల్ గా లాంచ్ చేస్తుంటే మీరు ఇక్కడ నన్ను ఇలాగ అంటున్నారా? రాక్షసి కాస్ట్యూమ్స్ బాగున్నాయి. రాక్షసి అంటే ఇంకొంచెం రెట్రో స్టైల్, నాట్ వెరీ ఇలా అయితే ఉండదు కదా. ఐ మీన్ ఆబ్వియస్లీ నో మోడర్న్ క్లోత్స్ అట్ ఆల్. నో సర్ ఇస్ వెరీ, అంటే హీ బిలీవ్స్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ఆయన విజన్ అది. అండ్ ఆఫ్ కోర్స్ గౌరీ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్, ఆల్మోస్ట్ హిస్ ప్రోడక్ట్. రాఘవేంద్రరావు గారి ప్రోడక్ట్ గౌరీ, డైరెక్టర్ గౌరీ. కాబట్టి యాక్చువల్లీ గౌరీ వర్క్ పేరు డైరెక్టర్స్కి వర్క్ అవుతుంది. గౌరీ షిండే అండ్ దేస్ హిందీ డైరెక్టర్, ఆవిడ PK ఈ సినిమాలనే ఆవిడగా తీసింది అసలు ఖతర్నాక్ సినిమాలు. సో ఇక్కడ మన గౌరీ, మా గౌరమ్మ ఇలా ఈ విధంగా దూసుకెళ్ళిపోతుంది అనమాట. సో